నాబాలు భార్య అయిన అబీగయలు దావీదుని ఎదుర్కొని ఏమంటుందనంటే ఏలువాడ అని అంటుంది. అప్పుడు దావీదు పరిస్థితి ఏమిటి అని అంటే సౌలు రాజు చేత తరమబడుతున్న పరిస్థితి. మరి నాబాలు ఎవరు అని అంటే ఆ కర్మెలు ప్రాంతంలో చాలా ధనవంతుడు, బహుభాగ్యవంతుడు. మరి అంత భాగ్యవంతురాలిన అబీగయలు దావీదు యొక్క పరిస్థితి ఏంటి అని అంటే సౌలు రాజు చేత తరమబడే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అబీగయలు ఏమంటుందంటే ఏలువాడ అని చాలా రకాలైన వాటిని సిద్ధపరిచి దావీదుకి అప్పగించి ఈ దోషమును నా దోషముగా ఎంచుము అని అంటుంది. నిజంగా అబీగయలు స్థానంలో కనుక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గొడవ పడేవారు. కానీ అబీగయలు గొడవ పడకుండా మరి తన ఇంటి మీదకి వచ్చి కీడుని తప్పించుకుంది. అనతి కాలంలో అబీగయలు దావీదు భార్యగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో తగ్గించుకున్నట్లయితే ప్రభు యొక్క రాకడలో పెండ్లి కుమార్తెగా ప్రభు అయిన యేసు ప్రభువుకి పెండ్లి భార్యలుగా సిద్ధపడే స్థితి ప్రభు మనకు అనుగ్రహిస్తారు.